నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మోసపోయినా పర్వాలేదు కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు రాజీవ్ కనకాల. సినీ సెలబ్రిటీలు రోజు ఏదో ఒక వ్యవహారంలో వివాదాస్పదంగా మారుతూనే ఉంటారు. ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో పలువురు సెలబ్రిటీలకి ఈడీ సమన్లను జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సినీ నటుడు సుమా భర్త రాజీవ్ కనకాలపై కేసు నమోదవగా అతనికి పోలీసులు నోటీసులని కూడా జారీ చేశారు. వివరాల్లోకి వెళితే పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 421లో రాజీవ్ కనకాలకి ఒక ప్లాట్ ఉండగా అది లిటిగేషన్లో ఉన్నప్పటికీ రాజీవ్ కనకాల ఆ ప్లాట్ని టాలీవుడ్ ప్రొడ్యూసర్ విజయ్ చౌదరికి అమ్మడం జరిగింది. అయితే తను కొనుక్కున్న ఆ ప్లాట్ ని విజయ్ చౌదరి మరొక వ్యక్తికి అమ్మేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళగా అసలు వ్యవహారం బయటపడింది. రాజీవ్ కనకాల చాలా తెలివిగా లిటిగేషన్ ప్లాట్ ని వారికి అమ్మి మోసం చేశాడని గ్రహించిన విజయ్ చౌదరి రాజీవ్ కనకాలకి కాల్ చేయగా అతను స్పందించకపోవడంతో తనకి వేరే దారి లేక హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసుని ఫైల్ చేశాడు. దీంతో రాచకొండ కమిషనరేట్ పోలీసులు రాజీవ్ కనకాలకి నోటీసులని పంపడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే రాజీవ్ కనకాలని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారా? రాజీవ్ కనకాల తన కొడుకు కోసమే ఉన్న ఆస్తుల్ని పోగొట్టుకున్నాడా? రాజీవ్ సుమ ప్రేమలో పడిన 6 నెలలకే బ్రేకప్ ఎందుకు చేసుకున్నారు? రాజీవ్ కనకాల తన తండ్రిలాగే సినిమాల్లో ఎదగకపోవడానికి గల కారణాలేంటి? సుమ రాజీవ్ కనకాల నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. రాజీవ్ కనకాల అలియాస్ రాజు. ఇతను 1969 నవంబర్ 13న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి దేవదాస్ కనకాల, తల్లి లక్ష్మీదేవి కనకాల. ఇతనికి శ్రీలక్ష్మి అనే చెల్లెలు కూడా ఉంది. ఇక రాజీవ్ తండ్రి దేవదాస్ గారు యానంలో ఆర్థికంగా బలంగా ఉన్న ఫ్యామిలీలో 8 మంది సంతానంలో మొదటి సంతానంగా జన్మించడంతో కాస్త గారాబంగానే పెరిగారు. అలా అతను 5వ తరగతి చదువుతున్నప్పుడు తమ స్కూల్లో ఒక ఇంగ్లీష్ డ్రామాలో నటించగా తన నటనకి మంచి అప్రిషియేషన్ రావడంతో యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో విశాఖపట్నంలోని ఏవిఎన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ ని పూర్తి చేశారు. అంతేకాకుండా తన నటనని ఇంప్రూవ్ చేసుకునేందుకు పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన మొదటి బ్యాచ్లో దేవదాస్ కనకాల గారు ఉండడం గమనార్హం. ఇక ఎప్పుడైతే తన కోర్సు పూర్తయిందో చెన్నైకి వెళ్లి సినిమా ఛాన్స్ల కోసం ట్రయల్స్ని మొదలెట్టారు. కానీ తనకి ఛాన్సులు రాకపోవడంతో మద్రాస్ ఫిలిం యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారు. ఇక అక్కడికి రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, చిరంజీవి అని వచ్చిన కొత్త వారికి యాక్టింగ్ లో శిక్షణ ఇస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చిన దేవదాస్ గారు అక్కడే నాటకంలో నటిస్తున్న లక్ష్మీదేవి గారిని చూసి ఇంప్రెస్ అయి ఆమెతో ప్రేమలో పడ్డారు. ఇక ఇదే విషయం లక్ష్మీదేవి గారితో చెప్పగా అందుకు ఆమె తనకంటే 6 ఏళ్లు పెద్దదాన్నని, అంతేకాకుండా ఇద్దరి కులాలు వేరువేరని చెప్పిన దేవదాస్ గారు మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మీదేవి గారినే చేసుకోవాలని పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించడంతో ఆమె కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ పెద్దల్ని ఎదురించి స్నేహితుల సహాయంతో యాదగిరిగుట్టలో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాజీవ్, శ్రీలక్ష్మి అనే 2 పిల్లలు కూడా జన్మించారు. పిల్లలు పుట్టాక భార్యాభర్తలిద్దరూ ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే ఫ్యాకల్టీగా పనిచేస్తూ కొత్తగా వచ్చిన నటీనటులకి శిక్షణ ఇస్తూ బిజీగా ఉన్న టైంలోనే ఎంజీఆర్ ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పుడే వారు పనిచేస్తున్న ఫిలిం ఇన్స్టిట్యూట్లో తెలుగు కోచింగ్ ని ఆపేయడంతో దేవదాస్ గారు, శ్రీలక్ష్మి గారు హైదరాబాద్కి వచ్చి కొన్నేళ్లు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజు రోజుకి డెవలప్ అవడం చూసిన దేవదాస్ గారు తను కూడా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ని ఓపెన్ చేయాలని డిసైడ్ అయి తన దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో అప్పు తెచ్చి మరి ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే యాక్టింగ్ స్కూల్ ని స్టార్ట్ చేశారు. ఇక అలా ఒకవైపు స్కూల్ ని రన్ చేస్తూ సినిమాల్లో యాక్టింగ్ ట్రయల్స్ ని కూడా స్టార్ట్ చేయగా బుద్ధిమంతుడు మూవీలో ఏఎన్ఆర్ గారితో కలిసి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత కాలం మారింది. ఓ సీత కథ అని 100 సినిమాల వరకు చేసిన తన టాలెంట్కి ఒక్క సినిమాలో కూడా గుర్తింపు రాలేదు. ఇక తాను సాధించలేనిది తన కొడుకు ద్వారా సాధించాలని దేవదాస్ గారు అనుకున్నారు. ఈ క్రమంలోనే తన ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న ఆర్టిస్టులకి బయట ఛాన్సులు దొరకకపోవడంతో దేవదాస్ గారే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా తన ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న ఆర్టిస్టులని పెట్టుకొని చలిచీమలు, నాగమల్లె, పుణ్యభూమి, కళ్ళు తెరిచింది,
ఓ ఇంటి భాగవతం అనే ఆర్ట్ మూవీస్ ని చేయడంతో అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయి దేవదాస్ గారు అప్పుల బారిన పడ్డారు. ఇక అలా చిన్నప్పటి నుండి ఆర్థిక సమస్యలతోనే పెరిగిన రాజీవ్ కనకాల ఎలాగైనా సినిమాల్లో నటించి స్టార్ హీరో అయి తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకునేవాడు. ఇక అలా రాజీవ్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని డిఏవి పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాజు తను హీరో అవ్వడానికి చిన్నప్పటి నుండి తండ్రి దగ్గర కోచింగ్ తీసుకుంటుండేవాడు. ఇక తన ఇంటర్ని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో పూర్తి చేసి ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కోసం సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పాకెట్ మనీ కోసం కొన్ని సీరియల్స్లో మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తుండేవాడు. ఇక ఎప్పుడైతే తన ఎంఏ పూర్తయిందో రసరంజని నాటకాల కంపెనీలో చేరగా అలా వచ్చే డబ్బుతో ఫ్యామిలీకి సపోర్ట్ చేసేవాడు. ఇక ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల 1993లో మాధురి అనే సీరియల్లో యాక్ట్ చేసేటప్పుడు కేరళకి చెందిన సుమాని మొదటిసారి కలవడం జరిగింది. అలా ఆ పరిచయంతో వీరిద్దరూ కలిసి జీవనరాగం అనే సీరియల్ని చేయగా వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే దేవదాస్ గారు డైరెక్టర్గా, రాజీవ్ కనకాల హీరోగా మేఘమాల అనే సీరియల్ని ప్లాన్ చేయగా ఆ సీరియల్ హీరోయిన్ గా రాజీవ్ తన తండ్రికి సుమాని రికమెండ్ చేయగా వీరిద్దరూ కలిసి నటించడం, అలా ఆ సీరియల్ షూటింగ్ లో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో రాజీవ్ సుమాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడప్పుడే సుమ ఇండస్ట్రీలో ఎదగడం, సినిమాల్లో కూడా హీరోయిన్ గా ఛాన్సులు రావడంతో ఆమె రాజీవ్ కనకాలతో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో రాజీవ్ సుమాతో ఉన్న రిలేషన్ కి బ్రేకప్ చెప్పేసి రాంబంటూ మూవీలో సపోర్టింగ్ పాత్ర చేయడం ద్వారా తన సినీ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వెల్కమ్ బ్యాక్, సహనం, పెద్దన్నయ్య, ఆటో డ్రైవర్, కన్యాదానం అనే మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన రాజీవ్కి మాత్రం ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ సీరియల్స్ వైపు మక్కువని చూపించాడు. ఈ క్రమంలోనే సుమ దాసరి గారి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు అనే మూవీని చేయగా అది ఫ్లాప్ అవడంతో మళ్ళీ మలయాళంలో 6 సినిమాల్లో హీరోయిన్గా చేసిన అవి కూడా రిలీజ్ అయి డిజాస్టర్ అవ్వడంతో సుమ హైదరాబాద్కి తన మకాన్ని మార్చేసింది. ఇక అలా తెలుగులో సపోర్టింగ్ రోల్స్ చేసిన అనుకున్నంత పేరు గానీ డబ్బు గానీ రాకపోగా ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్సే ఉండడంతో సినిమా ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నప్పుడే పవిత్ర ప్రేమ మూవీ షూటింగ్ సమయంలో సుమ మళ్ళీ రాజీవ్ని కలవడం, అలా వీరిద్దరూ ప్యాచప్ అయి అప్పటికే రాజీవ్కి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతో సుమ తన ఫ్యూచర్లో స్టార్ నటుడవుతాడని రాజీవ్తో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వీరిద్దరూ తమ పెళ్లి గురించి ఇరు కుటుంబాలకి చెప్పగా రాజీవ్ తల్లిదండ్రులు తమ కొడుకు ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు. అయినా అదంతా పట్టించుకొని రాజీవ్ సుమ ఫ్యామిలీ సమక్షంలో వీరిద్దరూ 1999 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రోషన్ అనే కొడుకు, మనస్వి అనే కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే పిల్లలు పుట్టాక రాజీవ్కి సినిమాల్లో ఛాన్సులు రాక వచ్చిన 1-2 రోజులుండే క్యారెక్టర్స్ రావడంతో వాటి ద్వారా వచ్చిన డబ్బులు తల్లిదండ్రుల్ని మరియు తన ఫ్యామిలీని చూసుకునేందుకు సరిపోక ఆర్థికంగా సతమతమవుతూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే సుమాకి ఇంట్లో ఖాళీగా ఉండడం నచ్చక తన భర్తకి ఆర్థికంగా సపోర్ట్ చేయాలని సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేస్తూ విజయవాడలోని ఒక శాటిలైట్ ఛానల్లో యాంకర్గా చేస్తూ బిజీ అయింది. అలా తనని సినిమాల్లో యాక్ట్ చేయకూడదని, కావాలంటే యాంకరింగ్ చేసుకోమని రాజీవ్ మరియు అతని ఫ్యామిలీ చెప్పడంతో ఒక స్టేజ్లో సుమ పూర్తిగా యాంకరింగ్ పై దృష్టి పెట్టింది. ఇక అలా ఈటీవీలో యాంకర్స్ కోసం ఆడిషన్ ఉందని తెలుసుకొని వెళ్లిన సుమ ఆ ఛానల్లో స్టార్ మహిళా షోకి సెలెక్ట్ అయింది. అలా ఆ ప్రోగ్రాం ద్వారా సామాన్య జనాలకి కూడా దగ్గరవుతూ వచ్చింది. దీంతో వరుస ప్రోగ్రాంలు చేస్తూ బాగా పాపులారిటీ రావడంతో ఒక స్టేజిలో నటుడు రాజీవ్ కనకాల పోయి సుమా భర్త రాజీవ్ కనకాల అనే స్థాయికి ఎదగడం రాజీవ్ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. దీంతో రాజీవ్ ఫ్యామిలీ సుమాని యాంకరింగ్కి గుడ్ బై చెప్పాలని చెప్పిన సుమా మాత్రం వారి మాటల్ని పట్టించుకోకుండా తన ఫ్యామిలీతో సపరేట్గా ఉంటూ తన పని తాను చేసుకోవడం మొదలెట్టింది. ఇక అలా తన భార్య, అత్త, మామ, పిల్లల్ని పట్టించుకోకపోవడంతో రాజీవ్ మద్యానికి బానిసై రోజు గొడవలు చేసేవాడని, దీంతో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లి విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు బయటికి వచ్చాయి. అలా కొన్ని రోజులు ఈ వార్తలపై స్పందించకపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని అనుకున్నారు. కానీ ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి ప్రోగ్రామ్స్ కొంచెం తగ్గించి భర్త పిల్లల్ని చూసుకోమని సుమాకి చెప్పడంతో ఆ మధ్యలో కొన్నాళ్ళు తగ్గించిన ఎప్పుడైతే తమ పిల్లలు పెద్దవారై కాలేజ్కి వెళ్లడం మొదలెట్టారో మళ్ళీ సుమ ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చౌదరి చేస్తున్న ప్రోగ్రామ్స్ ని రీప్లేస్ చేసి తనే అన్ని ఛానల్స్ లో చేస్తూ బిజీ అయింది. ఇక ఇదిలా ఉంటే రాజీవ్ తల్లిదండ్రులు మరణించడం, ఆ వెంటనే తన చెల్లెలు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో రాజీవ్ మానసికంగా కృంగిపోయాడు. ఇక ఈ క్రమంలోనే రాజీవ్ కొడుకు రోషన్ లండన్ లో యాక్టింగ్ కోర్స్ ని పూర్తి చేసి ఇండియాకి వచ్చి సినిమాల్లో నటిస్తూ హీరోగా తన కెరియర్ ని మొదలు పెట్టాలనుకున్నాడు. దీంతో కొడుకు కెరియర్ కోసం సుమ మరియు రాజీవ్ మళ్ళీ కలిసి తనని సినిమాల్లో లాంచ్ చేయాలని
తమ మధ్యనున్న గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అలా నిర్మల్ కాన్వెంట్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా అరంగేట్రం చేసిన రోషన్ బబుల్ గమ్ మూవీతో తనని హీరోగా ఎంట్రీ ఇప్పించాలని ఆ మూవీకి సుమ, రాజీవ్ కనకాల ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తూ అతన్ని లాంచ్ చేశారు. ఇక ఈ మూవీ 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 2023లో రిలీజ్ అయ్యి 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయడంతో రాజీవ్కి ఫైనాన్షియల్ గా చాలా నష్టం వచ్చి కొన్ని ప్రాపర్టీస్ ని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే లిటిగేషన్లో ఉన్న తన ఫ్లాట్ని ప్రొడ్యూసర్ విజయ్ చౌదరికి అమ్మగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకున్నాడు. అలా ఎలాగైనా తను మరియు తన తండ్రి దేవదాస్ గారు సినిమాల్లో సాధించలేనిది తన కొడుకు రోషన్ ద్వారా సాధించాలని ఇప్పుడు రోషన్తో మోగ్లీ అనే మూవీని కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక రాజీవ్ సుమ నెట్వర్క్, రియల్ ఎస్టేట్, యాంకరింగ్, ప్రమోషన్స్, యూట్యూబ్ ద్వారా 100 కోట్లకి పైగా కలిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే ప్రొడ్యూసర్ విజయ్ చౌదరి రాజీవ్ కనకాల దగ్గర కొన్న ఫ్లాట్ ని మరో వ్యక్తికి అమ్మేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళగా తనకి రాజీవ్ కనకాల లిటిగేషన్ లో ఉన్న ఫ్లాట్ ని అమ్మి మోసం చేశాడని తెలిసి అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు రాజీవ్ కి నోటీసులని జారీ చేశారు. కానీ రాజీవ్ మాత్రం తనకి ఆరోగ్యం బాగోలేదని ఆ తర్వాత హాజరవుతానని చెప్పడంతో పోలీసులు 2 రోజులు గడువిచ్చారని, ఒకవేళ హాజరు కాని పక్షంలో అరెస్ట్ కూడా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనల్ని ఒకరు మోసం చేశారని బాధపడే కన్నా మనం ఎవరిని మోసం చేయలేదని ధీమాగా ఉండడం మంచిది. ఎందుకంటే కాలం అనేది అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఇది ఫోక్స్ రాజీవ్ కనకాల ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.